హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము బట్నావరం వెళ్తున్నాము. ఈ వ్లాగ్ మొత్తం చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్, ఫుల్ డీటెయిల్స్ తోటి మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నా. హాయ్ చెప్పరా రే. వెరీ గుడ్. మేము కాజీపేట నుంచి స్టార్ట్ అయినాం. ఇక్కడ నుండి ఒక 80 కిలోమీటర్స్ వస్తుంది. వరంగల్ అయితే 74 కిలోమీటర్స్, అదే హైదరాబాద్ అయితే 230 కిలోమీటర్స్ వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, వ్యూ మొత్తం కొండలే, చుట్టూ మొత్తం కొండలే ఉన్నట్టు. ఇది లొకేషన్ అంతా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ రోడ్ చూడండి, చిన్న ఉన్నది, ఘాట్ రోడ్ అన్నట్టు. ఇక్కడ ఒక్కడే దగ్గర ఇబ్బంది, మిగతా అంతా బాగానే ఉంది. చూడండి ఎట్లుందో, పక్కన కొండలు, పక్కన పొలాలు కూడా ఉన్నాయి. చూడండి, భూసాపూర్ అనే ఊరి దగ్గరికి వచ్చినాం. ఇక్కడ టోల్ గేట్ లెక్క అన్నట్టు 50 రూపీస్ కార్కి పే చేయాలి లోపలికి పోవాలంటే. వెహికల్ 2 వీలర్ అయితే 20 రూపీస్ అనుకుంటా. అక్కడ పే చేసి ఎంటర్ అవ్వాలి లోపలికి. ఈ ఊర్లో కొంతమంది ఉంటారంట, వంట చేస్తారంట వాళ్ళే. మనం మనీ ఇస్తే చికెన్ ఇంకేమైనా ఫుడ్ అరేంజ్ వాళ్ళే చేస్తారంట. ఇక్కడ చాలామంది వడ్డించుకుంటారు అన్నట్టు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి టర్నింగ్స్ ఎట్లున్నాయో. చిన్న రోడ్డు కదా, వెహికల్స్ అన్నీ వస్తున్నాయి. పెద్ద వెహికల్స్ వచ్చింది మేము వచ్చేటప్పుడు, కార్ స్టాప్ చేసినాము. సో మెల్లగా జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. కార్లు చూడండి ఎన్ని ఉన్నాయో, అసలు చాలామంది ఉన్నారు, ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు. బస్సులు చూడండి, అక్కడనే పెట్టేసాయి. డాడీ వెనకాలకే తిప్పుతా అయిపోతుంది. వెనకాలకి వెళ్ళిపోమ్మా. సరే, ఇంకా ముందుకు లేదా కార్స్ అదే ఇటు సైడ్కి ఒకటి చెట్టు ఏదైనా ఉంటే దాని కింద పెట్టేద్దాం. అక్కడ కార్లు పోతున్నాయి. ఇటే అప్పుడు వచ్చిందన్న, ఇక్కడనే పెట్టుకొని అన్నం తిన్నట్టున్నాం. కాదే కార్ పార్కింగ్ చేయండి మంచిగా. ఫస్ట్ కార్ పార్కింగ్ కూడా ఎట్లున్నా కార్లు అసలు అమ్మా, స్టెప్ బై స్టెప్. వచ్చేసినాము. ఇదే ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఇక్కడ దిగాలి. రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ టికెట్స్ తీసుకోవాలి. అక్కడ 10 రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు నడుస్తున్న బ్రిడ్జ్ ఇది 13వ శతాబ్దంది, కాకతీయ రాజ్యం నాటిది. అప్పుడు 160 మీటర్లతో దీన్ని నిర్మించాలి అన్నట్టు. ఇది కేవలం నీటి సరఫరా కోసమే నిర్మించబడింది. కానీ ఇప్పుడు పర్యాటకులు చాలామంది వీచేస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా డెవలప్ చేసింది. చూడండి ఎంత అందంగా ఉందో. అసలు ఈ ప్రకృతిని చూస్తే అసలు ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. ఇది సెకండ్ బ్రిడ్జ్ అన్నట్టు. ఈ సెకండ్ బ్రిడ్జ్ ఏంటంటే కొత్తగా నిర్మించిల్లు. 210 మీటర్స్ ఉంటుంది. ఇది వెడల్పేమో 1.5 మీటర్స్ ఉంటుంది. ఒకేసారి దాదాపు 1000 మంది నడవచ్చు దీన్ని, అంత స్ట్రాంగ్గా కట్టించిల్లు అన్నట్టు. మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు చాలా స్టాండర్డ్గా దీన్ని కట్టించిల్లు. దీన్ని కట్టించింది ఇంజనీర్ ఎవరంటే బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరు తెచ్చుకున్నాడు. గిరీష్ భరద్వాజ్ అనే మన ఇండియనే. ఈవినింగ్ టైంలో సన్సెట్ చూడండి ఎంత బాగుందో. లొకేషన్, వ్యూ అమేజింగ్ అనిపిస్తుంది. ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతుంది. కవర్ సాంగ్స్, మూవీ షూటింగ్స్ ఇలా చాలా జరుగుతాయి అన్నట్టు. మనం కెమెరా తెచ్చుకుంటే 5000 రూపీస్ పే చేయాలి. అదే మొబైల్ అయితే నార్మల్గా మనం ఫొటోస్ దిగొచ్చు. బోటింగ్ కూడా ఉంది. ఇదిగా స్పీడ్ బోట్ అయితే 4 మెంబర్స్కి 400 రూపీస్. అదే పెద్ద బోట్ అనుకో, దాంట్లో చాలామంది ఉంటారు కాబట్టి 50 రూపీస్ ఫర్ అడల్ట్స్కి, చిల్డ్రన్స్కి ఏమో 30 రూపీస్ ఏమో ఉంటుంది. మంచిగా ఎక్స్పోజర్ ఎంటీ. చూడండి ఎక్సలెంట్ సీన్స్ ఉన్నాయి. యాక్చువల్గా మేము మార్నింగే బయలుదేరినాం అన్నట్టు. ఈవినింగ్ వరకు తొందరగా రిటర్న్ అయితే అయిపోయినాయి. అదే బెటర్ టైం అన్నట్టు. మధ్యాహ్నం అనుకో లేట్ అయిపోతుంది. ఇక్కడ ఫుడ్ తినాలనుకుంటే మనం ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది పైన. ఇది అదే సో ఇక్కడ పోయి తినొచ్చు, ప్రాబ్లం లేదు.
ఇట్లుంది లక్నో అన్ని వాటర్ రిటర్న్ అయిపోయినాం, ఇక చేస్తున్నాం. ఇక డే కంప్లీట్ అయిపోయింది, హ్యాపీ అనిపించింది టోటల్గా. మీరు కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. 1 డే ట్రిప్ కాబట్టి ఎగ్జైటింగ్ ఉంటుంది, సో చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కార్స్ ఉన్నాయి. వీడియో నచ్చితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.